మేము కట్ట ఇచ్చినాం డబ్బులు ఎక్కడ పోయినాయి పైసలు పక్కన పెడితే గిప్పిల్లగాడు పసిపిల్లగాడు ఈయన పరిస్థితి ఏందో పరిస్థితి ఎట్లా అని మీకు అడుగుతున్నాం సార్ మేము. మా తండ్రి చనిపోయిండు. భార్య పిల్లలే మా రోడ్డు మీద పడ్డారు. మరి ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఫస్ట్ భార్య కొడుకు ఒకటే సార్ ఈ మైక్రో ఫైనాన్స్ అని చెప్పి ప్రగల్భాలు పలికి మా గిరిజనులకు మాయ మాటలు చెప్పి మోసం చేసి మనిషి యొక్క రక్తం దాగిన ఈ పిశాచులకు ప్రభుత్వం చట్టపరమైన నేరం అంటే చట్టం అంటే వాళ్ళకు చుట్టాలుగా పనిచేస్తుంది. చట్టం అంటే ఏముంటది? ఒక మనిషిని మనం అప్పు తీసుకొని మోసం ఎగదెంగినామంటే ఏం చెప్తే ఒక చట్టం ఉంటది. తీసుకోపోయి రిమాండ్ చేస్తారు, జైలుకి పోతారు, మళ్ళీ ఆ బెయిల్ తీసుకొని వస్తారు. అంతే తప్ప ఇంత తప్ప ఇంకేం లేదని చెప్పి వాళ్ళకు ఎటువంటి న్యాయం జరగాలి? నా బాబుకి నాకు న్యాయం జరగాలి సార్. లేదంటే చట్టం మా ఆయన సచ్చింటూ మేము కూడా చేస్తాం. మేము కూడా పోతాం. ఇంకేం చేయాలి ఒక్క రోజు ఈ గిరిజనులు కూలికి పని చేస్తే ఉపాధి హామీలో 300 రూపాయలు వస్తున్నాయి సార్. ఉపాధి హామీలో ఒక్క రోజు గిరిజనులు పని చేస్తే 307 రూపాయలు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అదే లేబర్ కాంట్రాక్ట్ పని చేస్తే 500 రూపాయలు కూలి వస్తుంది. మీడియా ఛానల్స్ తప్ప ఇక్కడికి ఇంకెవరైనా వచ్చారా? పెద్దవాళ్ళు సీఎం అయితే రాడు. సీఎం ఎందుకు వస్తాడు ఇచ్చిన దానికి? అంటే సీఎం కి కూడా ఇందులో పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన యాక్షన్ తీసుకోవడం 100% పొలిటికల్ లీడర్ల ప్లాన్ ఉంది. ఎందుకంటే పెద్ద వాళ్ళు ఇక వాళ్ళు అయ్యో మంగ్లీ ఏమంటుంది అసలు నాకు దీంతో సంబంధమే లేదని మంగ్లీ అంటుంది. మంగ్లీ ఒక పాట పాడితే దానికి మేము 100 లైక్లు కొట్టాం. మా గిరిజన బిడ్డ డెవలప్ అవుతుంది, ఇంకా పైకి వెళ్ళాలి అనుకున్నాం. కానీ మా మంగ్లీ ఒక కాల పిశాచమై మాకు ఇట్లా మిమ్మల్ని పైకి తీసుకెళ్తుందని అనుకోలేదు. మా మంగ్లీ ఇలా కాల పిశాచమై మమ్మల్ని పైకి తీసుకోమని ఎప్పుడు అనుకోలేదు సార్. 100% చెప్తున్నా. మంగ్లీ కాదు ఇందులో 100%. బాలాజీ నాయకు, మంగ్లీ, మధు వీళ్ళంతా ఒకటే టీం. ఏబీ టీం లో పనిచేసి మాకంతా మోసం చేసి కానీ మా బిడ్డకు న్యాయం చేయగలని మనం చట్టాలంటే వీళ్ళ చుట్టాలుగా మారిపోయినాయి. వీళ్ళు ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో వీళ్ళ ఫోన్ నెంబర్ ట్రాక్ చేసి, వీళ్ళ ఆధార్ కార్డులు ట్రాక్ చేసి, వీళ్ళ పేరు మీద ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దారికి తెచ్చి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి బాధితులను న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని గవర్నమెంట్ కోరుకుంటాం సార్. మాకు జరగాల్సిన న్యాయం మాకు జరగాలి. మా లెక్కనే ఇంకో ఫ్యామిలీ అవ్వకూడదు. మా లెక్క మా ఇంకో ఫ్యామిలీ అవ్వకూడదు. ఇంకా ఎన్నో ఫ్యామిలీలు అవుతున్నాయి, అయినాయి కూడా. దాదాపు చాలా ఫ్యామిలీలు అయినాయి. మంత్రికి సంబంధం లేనప్పుడు బాలాజీ ఊరికి ఎందుకు వెళ్ళింది? ఈవెంట్లకి ఎందుకు తిరిగింది? వాళ్ళతో పార్ట్నర్షిప్ ఎందుకు చేసింది? ఆమెకు సంబంధం లేనప్పుడు ఇవన్నీ ఆమె ఎందుకు చేసింది? ఆమెకు సంబంధం ఉంది కాబట్టి చేసింది. మరి ఆమె సంబంధం లేదని అంటే ఇప్పుడు ఆమె మీ తరఫున మాట్లాడతాను, మీకు డబ్బులు ఇప్పిస్తాను అని చెప్పిన మనిషి ఇప్పుడు మీ కళ్ళ ముందు లేదు, కాంటాక్ట్ కూడా లేదు అంటే తప్పకుండా కాదు. ఇప్పుడు ఆమెకి సంబంధం లేదు, నాకేం సంబంధం అన్న వ్యక్తి మరి ఈ రోజు మీ కళ్ళ ముందు లేకుండా ఉండింది. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఆమె తప్పు కూడా ఉందనుకుంటున్నారా? ఆమె తప్పు ఉంది కాబట్టి ఆమె తన పైకి లేపుకొని ఇడికి రావట్లేదు. ఆమె తప్పు చేయని ఆమె అయితే ఇడికి వచ్చి ఇగో నా తప్పు లేదు నిలబడమని చెప్పండి. మరి అంటే ఒక ప్రెస్ మీట్ లో మీతో ఉంటాను, మీకోసం పోరాడతాను అన్న మనిషి మరి ఇప్పుడు ఇక్కడ ఉండాలి, ఇక్కడ లేదు. మీరేం డిమాండ్ చేస్తున్నారు? మరి మాకు న్యాయం చందంపేట మండలం నల్గొండ డిస్టిక్ కాటాతోట సర్పంచ్ గా మాట్లాడుతున్నా. మీరు బాధితుల తరపున ఉంటా అని చెప్పారు కదా మేడం. ఇప్పుడు నా అల్లుడు గారు చనిపోయారు, నా బిడ్డ రోడ్డు పాలైపోయింది మేడం.
మీరు బాధితుల తరపున నిలబడతారని చెప్పారు కదా, రండి మేడం. పెద్దగూడెం మండలం పాల్చదండకు రండి, మాకు support న్యాయం చేయండి, మేము మీకు support ఇస్తాం. న్యాయం చేయండి మేడం. ఒకటే మాకు సపోర్ట్ మీరు న్యాయం చేయండి, పక్కా నాకైతే న్యాయం 100% సపోర్ట్ ఇస్తాం. మీరు మాకు ఎదురు తిరుగుతాం, మేము కూడా మీకు ఎదురు తిరుగుతాం. మీరు మాకు సపోర్ట్ చేయండి, మీకు ఏం కాకుండా మేము చూసుకుంటాం. మంగళకి సపోర్ట్ చేస్తే మరి మంగళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. చూసుకుంటాం. మాకు సపోర్ట్ చేయమని మాకు రావాలి. మా డబ్బులు మాకు రావాలి. డబ్బులు ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు లేవు అన్న మాట వస్తే మీరు ఏం చేస్తారు? చంపేస్తాం. ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తామో తెలియదు. ఎందుకు ఆమె గిరిజన బిడ్డ కదా, ఆమె నేను నాకు పాటల్లోనే లక్షలు వస్తాయి అన్నది. దీంట్లో ఆమెకి ఏం సంబంధం? మరి ఆమె ఎందుకు వచ్చింది? ఆమెకు సంబంధం లేదన్నప్పుడు ఆమె ఫలానా బాలాజీ వాళ్ళ ఊరికి ఎందుకు వెళ్ళింది? అజీజ్ నగర్ అభిమానులు ఇంటికి పోవద్దా? అజీజ్ నగర్ లో బర్త్డే పార్టీ ఇచ్చినప్పుడు మధు గారు మీకు 4 కోట్లు ప్రతి ఒక్క వీడియోకి మేము లైక్ కొడతాం సార్. ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొడతాం. ఆమె ఏ ఛానల్ అయితే వస్తుందో ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేస్తాం. మేము కూడా అభిమానమే కదా, మేము కూడా పెద్ద ఫ్యాన్ మందికి. అమ్మో అక్క ఇంత పెద్దగా అయింది అంటే మా క్యాస్ట్ కాబట్టి అక్క ఇంత పెద్దగా అయింది, మా ఇంటికి రమ్మను. మరి మా ఇంటికి కూడా రమ్మను సార్, ఆయన ఇంటికే కాదు మా ఇంటికి కూడా రమ్మను మరి.